అవమానం ఎదురైందా? రాని, ఆఫర్ వచ్చింది, ఓర్చుకో. వాడు అక్కడే ఉంటాడు, దేవుడిని ఎత్తుతాడు. ఎత్తినప్పుడు వాడే పశ్చాత్తాపడు. యోసేపుకైతే పేర్లే పెట్టారు, కలలు కనవాడని. చివరికి కలలే నిజమైనాయి. వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు. చేస్తాడు, ఓపిక పట్టాలా. ఏదో నింద వచ్చింది, అవమానం వచ్చింది, ఏదో అన్నారు వాళ్ళు, ఏదో నోరు జారారని నువ్వేదో ఫీల్ అవటం కాదు. చిరునవ్వు నవ్వు బిడ్డ, దేవుని కృతజ్ఞతలు చెప్పు. నిజంగా అర్థమైందా? అవమానాలు ఎలా తీసుకుంటారు? ఆఫర్గా తీసుకోండి. అవమానాన్ని ఒక అద్భుతమైన ఆఫర్గా తీసుకోండి, మంచి బెనిఫిట్గా తీసుకోండి. నిజంగా జరగకపోతే అప్పుడు అంతే, రియాక్ట్ అవ్వద్దు. స్తోత్రం ప్రభా అనుకో, కృతజ్ఞతలు చెప్పుకో, తర్వాత ఏం జరిగిద్దో చూడు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్షి, ఇక్కడ దేవునికి స్తోత్రం. షాలేము రాజు అనేవాడు ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ నన్ను అవమానపరిచి ఆరడపరిచిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పోయారు. కొంతమంది ఇంకా అణిగి పోయారు కిందికి. దేవుడు ఆయన కృపతో నన్ను వాడుకుంటా ఉన్నాడు.